షర్మిల కీలక సమావేశం నిర్వహించనున్నారు. అందుబాటులో ఉన్న నేతలు కార్యకర్తలతో షర్మిల భేటీ కానున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే అంశాన్ని నేతలకు వివరించే అవకాశం ఉంది. సమావేశం అనంతరం షర్మిల ఇడుపులపాయకు వెళ్లనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు లైవ్ ద్వారా. రాజేందర్, చెప్పండి, మరి కాసేపట్లో లోటస్ పాండ్లో అత్యవసరంగా షర్మిల అయితే భేటీ కానున్నారు. దాని తర్వాత ఇడుపులపాయకు వెళ్లే అవకాశం ఉంది. అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లోనే వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. లోటస్ పాండ్లోని కార్యాలయంలో భేటీ కాబోతున్నారు. ఇందులో ప్రధానంగా వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేటువంటి రెండు అంశాల మీద ఇవాళ అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నేతలతో ఆమె సమావేశం కాబోతున్నారు. మనకున్న సమాచారం ప్రకారం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేస్తున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటన చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. దీనికంటే ముందు కూడా గత కొద్ది రోజులుగా ఢిల్లీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీలు జరుగుతున్నాయి. బ్రదర్ అనిల్ కూడా ఢిల్లీలోనే మకాం వేసి అక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అయినట్టు కూడా మనకు తెలుసు. దీంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాతనే ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరో 2-3 నెలల్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అక్కడ పార్టీ చాలా వీక్గా ఉన్నది. ఆ పార్టీని బలోపేతం చేయాలంటే షర్మిల సేవలు యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఏఐసిసి పెద్దలు భావించే నేపథ్యంలో ఆమెను కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీని విలీనం చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన పెట్టినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంతకుముందే పార్టీ అధినేత్రి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో బ్రదర్ అనిల్ కుమార్ అదేవిధంగా షర్మిల కూడా ఢిల్లీలో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇవాళ అధికారికంగా పార్టీని విలీనం చేసినట్టు ఆమె ప్రకటించే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం షర్మిలకి కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తుంది. రాజ్యసభ ఎంపీగా ఇచ్చిన తర్వాత ఆమె సేవలను ఏపీలో కూడా వాడుకున్నారు. ఏపీలో కూడా పీసీసీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పీసీసీలో కూడా ఒక కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 3 నెలల్లో అక్కడ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం జిల్లాలో కూడా ఆమె పాదయాత్ర చేసిన అనుభవం ఉంది. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా పరిచయం ఉన్న నేపథ్యంలో ఈమె సేవలు చాలా ఈజీగా యాక్సెస్ అవుతాయి ప్రజలకు, తర్వాత నాయకులు అనేటువంటి ఆలోచనలో పార్టీ అధిష్టానం నేపథ్యంలోనే ఆమెను కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పార్టీ బాధ్యతలు కూడా ఒక కీ రోల్ ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. మరోవైపు కర్ణాటక రాష్ట్రం నుంచి ఆమెని రాజ్యసభ సభ్యురాలుగా ప్రకటించే అవకాశం నేపథ్యంలో కీలక పరిణామాలు ఇవాళ జరగబోతున్నట్టుగా మనకు స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే తన సోదరుడు జగన్ ఉన్న ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో ఆమెకు ధీటుగా షర్మిల అయితేనే పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ కాలంలో పటిష్టం చేసినటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేపథ్యంలో ఇవాళ లోటస్ పాండ్లో షర్మిల పెట్టేటువంటి సమావేశాలు చాలా కీలకంగా మారుతుంది. దీంట్లో ప్రధానంగా ఒకవేళ తనకు బాధ్యతలు అప్పగించిన తర్వాత వైఎస్ఆర్టీపీలో కాంగ్రెస్ పార్టీ విలీనం అయిన తర్వాత ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉండాలి, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి బలోపేతానికి వ్యూహరచన ఉండాలనే అంశం మీద కొంచెం క్లారిటీ ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా రాజ్యసభ సభ్యులుగా నియమించే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే మొత్తంగా కూడా ఇవాళ షర్మిల తీసుకుపోయే నిర్ణయం చాలా కీలకంగా మారున్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అందుకున్నట్టు కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఆమెని రైట్, రాజేందర్, మీరు హోల్లో ఉండండి. మరింత సమాచారం లోటస్ పాండ్ నుండి మన ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, అత్యవసరంగా షర్మిల అయితే లోటస్ పాండ్లో భేటీ కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమిని. మరికొద్దిసేపట్లోని హైదరాబాద్లోని లోటస్ పాండ్లో షర్మిల ఒక ముఖ్య నేతతోనైతే
నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా ప్రస్తుతం ఇక్కడైతే భేటీ ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే పార్టీకి సంబంధించిన ఏదైతే ముఖ్యమైన అంశాలు అయితే వీళ్ళ భేటీలో అయితే చర్చించనున్నారు. అలాగే లోటస్ పాండ్ కూడా ఒక్కొక్కరు కూడా ముఖ్య నేతలు కూడా ఇక్కడికైతే చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించి సమావేశం అయితే ప్రారంభం అవనుంది. ఏదైతే పార్టీకి సంబంధించి విలీనం అలాగే కార్యాచరణపై అయితే పూర్తిగా ఫోకస్ పెట్టి ప్రస్తుతం ఈరోజు దీనికి సంబంధించి భేటీ అయితే అవుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం తెలంగాణలోని వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ తరఫున కూడా ఏదైతే కొంచెం సపోర్ట్ ఇచ్చి ఎలక్షన్స్లో అయితే ముందుండి కూడా మొత్తం ప్రోగ్రామ్స్ అయితే నడపడం జరిగింది. అలాగే ఏదైతే ప్రస్తుతం వచ్చే ఈ సంవత్సరం కూడా ఏపీలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏపీలో ఎన్నికలకు సంబంధించి కూడా షర్మిలా కూడా ఒక కీలక పాత్ర పోషించే అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి కార్యాచరణ కావచ్చు, అలాగే విలీనం సంబంధించి కూడా ఈ భేటీలో కూడా చర్చించనున్నారు. అలాగే ఈ భేటీ అయిన తదనంతరం మధ్యాహ్నం రెండింటికి కూడా ఏదైతే షర్మిలా కుటుంబం మొత్తం కూడా ఇక్కడి నుంచి బయలుదేరి ఇడుపుల పైకి అయితే వెళ్ళనున్నారు. ఏదైతే షర్మిలా కుమారుడు రాజారెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతని పెళ్లి పత్రిక అయితే ఇడుపులపైలో ఏదైతే రాజశేఖర రెడ్డి ఘాట్ దగ్గర పెట్టి నివాళులు అయితే అర్పించనున్నారు. మొత్తానికి ఈ భేటీ ప్రస్తుతం అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించి ఈ విలీనం కావచ్చు, లేదంటే ముఖ్యమైన అంశాలు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ రోజు అయితే ఇక్కడ చర్చించున్నారు. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో కూడా ఏపీలో కూడా ఎలక్షన్స్ అయితే రానున్నాయి. ఏదైతే ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ తరఫున కూడా షర్మిలా అక్కడైతే ఉంటారని కూడా తెలుస్తుంది. అక్కడ కూడా ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తారని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.